కడప జిల్లా బద్వేలు మండలం రాజుపాలెం గ్రామ పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతదేహం గ్రామస్తులు గుర్తించి విచారించగా వెంకటశెట్టిపల్లికి చెందిన బీరం నరసింహారెడ్డిగా గుర్తించారు. బెంగళూరులో వ్యాపార నిమిత్తం స్థిరపడగా భూ సర్వే జరుగుతుందని తెలిసి స్వగ్రామం దగ్గరలో ఉన్న పొలాన్ని చూడటానికి వచ్చి మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన ప్రదేశం కాకుండా మరోచోట మృతదేహాన్ని తరలించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడం పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ ప్రారంభించి జాగిలాలను రప్పించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 10:30, 11:27కి మాట్లాడినాను. ఏం నాన్న వెళ్ళినవా లేదా అన్నాను. కంప చెట్లు ఎక్కువగా ఉన్నాయమ్మా, కొంచెం కనుక్కోలేకపోయినాను అన్నారు. సరే నాన్న చూడు, లేకపోతే వచ్చి అని చెప్పుకున్నాను. దగ్గరకు వచ్చినాను, వెళ్తున్నాలేని అని లోపలికి వెళ్ళున్నారు. తర్వాత పనులు జరుగుతుండే ఉద్దేశంతో నేను 1 దాకా వెయిట్ చేసినానండి. కాల్ కూడా చేయలేదు. 1:27కి మళ్ళీ 1:20 ఆ టైంలో నేను మళ్ళీ కాల్ చేసినాను 2 టైమ్స్. కంటిన్యూగా రింగ్ అయింది. మా నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు అప్పుడే భయపడిపోయినాను. నేను వెంటనే ఇంట్లో అత్త మామని మా వాళ్ళని తీసుకొని పొలం దగ్గర పరిగెత్తుకుంటూ పోయినాను. మా భర్త ఆఫీస్ పని మీద కడపకు పోయినారు. అట్లాగే మా చిన్న ఆయన బెంగళూరులో ఉన్నారు. ఈ సర్వే చేసే అధికారుల ఫోన్ నెంబర్లు ఉంటేనే ఉద్దేశంతో వాళ్ళను వెంటనే కాంటాక్ట్ అవ్వండి. నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏదైనా ఒక క్షణంలో ఎత్తుతున్నాడు, ఈసారి లిఫ్ట్ చేయలేదంటే నాకు భయంగా ఉందని చెప్పిన్నాను. అదేవిధంగా నేను మళ్ళీ చేను దగ్గరికి వెళ్ళి అంతలకా తిరిగి నాన్న ఒకనాడు ఏడ్చకుండా 100కి కూడా కాల్ చేసినానండి. వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసినాను. వాళ్ళు మీరు టెన్షన్ పడద్దన్నమ్మా, ఏం కాదు మేము చెప్తాము అన్నారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన్నాను. సార్ గారు తీసుకొని ఇప్పుడే చెప్తామమ్మా, వెయిట్ చేయండి 5 నిమిషాలు అన్నారు. అంత లోపలే మా హస్బెండ్ ఫోన్ చేసి ఫలానా రాజుపాలెం ఊరు దగ్గర రామస్వామి గుడికి ఆ పక్క కింద పడిపోయి ఉన్నాడంట అని చెప్పారు. వెంటనే పొలంలో వచ్చి పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వచ్చి పోయే పని ఎక్కి వెంటనే మా నాన్న దగ్గరికి చేరుకున్నాము. అక్కడ చూసిన సిచ్యువేషన్లో మా నాన్నగారు బోళ్ళ పడిపోయి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో కళ్ళు తిరిగే పడిపోయినారనే ఉద్దేశంతో దగ్గరికి పోయి అక్కడున్న వస్తువులు మా నాన్నగారిని నేనే ముట్టుకొని అక్కడున్న కంప చెట్లని కాళ్ళతో తప్పుకొని ఆ మనిషిని ఇట్లా వేరే వాళ్ళ సహాయంతో తప్పుకొని చూసుకునేసరికి మా నాన్నగారికి చెయ్యంతా కాలిపోయింది.